అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే. ఏపీ రాజకీయాలు మెగా ఫ్యామిలీలో చిచ్చు పెట్టాయా? మెగా కాంపౌండ్లో నిలువున చీలిక తీసుకొచ్చాయా? ఏం జరుగుతుందో చూద్దాం రండి. మెగా ఫ్యామిలీ అంటే మెగాస్టార్ చిరంజీవి కుటుంబం మాత్రమే కాదు, ఆయన తమ్ముళ్ళు, వాళ్ళ పిల్లలు, అక్క చెల్లెళ్ళు, వాళ్ళ పిల్లలు, అంతేకాదు అల్లు అరవింద్ కుటుంబం కూడా మెగా ఫ్యామిలీలో భాగమే. ఈ కాంపౌండ్ నుంచి ఎంతోమంది స్టార్స్ ఉన్నారు. అందులో పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, నాగబాబు, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్, ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ తల్లి వేరు చిరంజీవి. అందరి కెరీర్కి ఆయనే ఆధారం. అందరూ ఆయన పేరుతో వచ్చి తర్వాత తమని తాము ప్రూవ్ చేసుకున్నారు. బహుశా దేశంలో ఒకే ఫ్యామిలీ నుంచి ఇంతమంది హీరోలు రావటం ఎక్కడా లేదు. మరి అలాంటి కుటుంబంలో ఇప్పుడు విభేదాలు బయటపడి చివరికి రాజకీయ జోక్యంతో కుటుంబం రెండుగా విడిపోయేలా చేశాయి. చిరంజీవి తర్వాత పవన్ కళ్యాణ్ స్టార్ హీరో. అయితే గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. జనసేన నుంచి 100% స్ట్రైక్ రేటుతో 21 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు గెలిచారు. ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రిగా చాలా కీలక బాధ్యతల్లో ఉన్నారు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత మెగా ఫ్యామిలీ నుంచి ఎదిగిన అల్లు అర్జున్ పుష్ప గ్రాండ్ సక్సెస్ తర్వాత పాన్ ఇండియా స్టార్గా ఎదిగారు. ఆయన గంగోత్రి సినిమా ద్వారా హీరోగా పరిచయమై సొంత కష్టంతో, టాలెంట్తో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నారు. అంతకుముందు బాలనటుడిగా 3 సినిమాలు చేసిన అల్లు అర్జున్ హీరోగా ఇప్పటి వరకు 24 సినిమాల్లో నటించారు. ఇందులో సూపర్ హిట్ సినిమాలు చాలా ఉన్నాయి. ఆయన చాలాసార్లు చెప్పారు, నేను చిరంజీవి గారిని చూసి పెరిగాను, డ్యాన్సులు, ఫైట్లు, నటన అన్నీ ఆయన్ని చూసే నేర్చుకున్నానని. మరి అలాంటి అల్లు అర్జున్ మెగా కుటుంబానికి ఎందుకు దూరం అవుతున్నారు? దీనికి బీజం ఎక్కడ పడింది? రాజకీయాలు ఇందులో ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయి? చూద్దాం రండి. చాలా ఏళ్ల క్రితం బన్నీ చీఫ్ గెస్ట్గా వెళ్ళిన ఒక మూవీ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ అభిమానులు తమ హీరో గురించి మాట్లాడాలంటూ కొంత గోల చేశారు. ఇది అల్లు అర్జున్ ప్రసంగాన్ని డిస్టర్బ్ చేసింది. దీంతో చిర్రెత్తిన అర్జున్ పవన్ గురించి చెప్పను బ్రదర్ అని కరాఖండిగా చెప్పేశారు. ఆ క్షణం నుంచి గొడవ రగులుకుంది. అడపాదడపా ఈ విభేదాలకు సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక 5 నెలల క్రితం జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు మెగా అల్లు ఫ్యామిలీల మధ్య పూడ్చలేని అగాధాన్ని సృష్టించాయి. తన క్లోజ్ ఫ్రెండ్ వైసీపీ నాయకుడు శిల్పా రవిచంద్ర ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నంద్యాలకు వెళ్ళిన బన్నీ ఆయనను గెలిపించాలని అభిమానులను కోరారు. టీడీపీ కూటమి అభ్యర్థికి వ్యతిరేకంగా వైసీపీ క్యాండిడేట్ను గెలిపించాలని బన్నీ పిలుపునివ్వడంతో ఆయన వైసీపీ సపోర్టర్గా మారినట్టు అర్థమైంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా తన అభిమానులకు ఒక మెసేజ్ పంపినట్టయింది. ఐఎమ్ నాట్ పొలిటికలీ అలైన్డ్ విత్ ఎనీ పార్టీ అండి. నాకు ఒఫిషియల్గా ఏ పార్టీతో సంబంధం లేదు. ఐఎమ్ న్యూట్రల్ టు ఆల్ పార్టీస్. నా అనే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా పార్టీకి సంబంధం లేకుండా నేను వ్యక్తిగతంగా వాళ్ళకి నా సపోర్ట్ ఇస్తాను. నా ఫ్రెండ్ నంద్యాలలో రవి గారు అవ్వచ్చు, లేదంటే రేపు మా మావయ్య గారు చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే రేపు మా బన్నివాస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, పార్టీకి సంబంధం లేకుండా నేను వాళ్ళకి మద్దతు ఇస్తాను. అండ్ మై సపోర్ట్ విల్ బీ దట్ టు మై క్లోజ్ పీపుల్. ఈ ఘటన మెగా కుటుంబానికి, వారి ఫ్యాన్స్కి ఆగ్రహం తెప్పించింది. అప్పటి నుంచే అల్లు అర్జున్పై విమర్శలు కూడా మొదలయ్యాయి. నాకు నచ్చితే ఎక్కడికైనా వెళ్తా, ఎవరితోనైనా కలుస్తా అనేలా మాట్లాడారు అల్లు అర్జున్. ఇది కూటమిలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ను, మొత్తం మెగా కుటుంబాన్ని సవాల్ చేసినట్టయింది. మెగా కుటుంబం నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ ఒకవైపు వైసీపీతో, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్తో చావో రేవో అంటూ పోరాడుతుంటే, అల్లు అర్జున్ వైసీపీ నాయకుడిని గెలిపించాలని చెప్పడం రాజకీయంగా రెండు కుటుంబాలు
విడిపోయినట్టయింది. దీనిపై నాగబాబు తీవ్రంగా స్పందించారు. మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడు అయినా సరే పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా సరే మావాడే అంటూ ఆయన ఘాటుగా ట్వీట్ చేశారు. ఆ తర్వాత చిరంజీవి మేనల్లుడు సాయిధరం తేజ్ అల్లు అర్జున్తో పాటు ఆయన సతీమణి స్నేహారెడ్డిని కూడా తన ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలలో అన్ఫాలో అయ్యారు. దీంతో వివాదం మరింత ముదిరింది. పుష్ప సినిమా గురించి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో చేసిన కామెంట్లు కలకలం రేపాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ను అరకట్టే విషయంలో కర్ణాటక ముఖ్యమంత్రితో పవన్ భేటీ అయ్యారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ 40 ఏళ్ల క్రితం హీరోలు అడవులను కాపాడేవారు, కానీ ఇప్పుడున్న హీరోలు అడవులను నరికి స్మగ్లింగ్ చేస్తున్నారంటూ సంచలన కామెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్. A hero was around 40 years back. He is someone who safeguards the forest. And now the hero is someone who cuts away the forest and who is a smuggler. This we can understand. మనకు తెలుసు పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఒక స్మగ్లర్ క్యారెక్టర్లో నటిస్తున్నారు. ఇక తాజాగా బన్నీ నటించిన పుష్ప 2 ట్రైలర్ బీహార్ రాజధాని పాట్నాలో లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి భారీగా అభిమానులు తరలివచ్చారు. ఈ జనసందోహాన్ని పవన్ కళ్యాణ్ సభకు వచ్చిన జనంతో పోలుస్తూ వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. నెమ్మదిగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు అల్లు అర్జున్ని తమవాడిగా చేసుకొని బాహాటంగా సపోర్ట్ చేయటం మొదలుపెట్టారు. దాంతో మెగా ఫ్యామిలీ, జనసేన కార్యకర్తలు బన్నీకి వ్యతిరేకంగా ఒక రకంగా ప్రత్యర్థులుగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి 2 కుటుంబాల మధ్య డివిజన్ చాలా స్పష్టంగా మారింది. పుష్ప 2 సినిమా గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుతున్న మెగా ఫ్యామిలీ నుంచి మాత్రం ఒక్కరు కూడా స్పందించడం లేదు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి తేజ్, నిహారిక అందరూ మౌనంగానే ఉన్నారు. ఇండస్ట్రీలో ఇతర హీరోల సినిమాల గురించి కూడా పాజిటివ్గా స్పందించే మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ విషయంలో మాకు సంబంధం లేదన్నట్టే ఉన్నారు. అంతటితో ఆగలేదు. అసలు పుష్ప 2 మన సినిమాయే కాదు, దాన్ని సపోర్ట్ చేయవద్దు అంటూ మెగా అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు చేయటం మొదలుపెట్టారు. దీనికి అల్లు అర్జున్ అభిమానులు ధీటుగా స్పందిస్తూ బన్నీకి మెగా అభిమానుల అవసరం లేనే లేదు, ఆయనకిప్పుడు అల్లు ఆర్మీ ఉందంటూ కామెంట్లు మొదలుపెట్టారు. దీనికి వైసీపీ నాయకుల నుంచి కూడా సపోర్టు వచ్చింది. బన్నీకి మేమున్నామంటూ పోస్టులు పెట్టడం మొదలైంది. ఇక మెగా కుటుంబం, వారి అభిమానులు బన్నీని పూర్తిగా దూరం చేసి రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్, చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర, పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు, ఈ 3 సినిమాలు మాత్రమే మన సినిమాలు అంటూ సోషల్ మీడియాలో భారీగా పోస్టులు పెట్టారు. దీనికి స్పందిస్తూ వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు అల్లు అర్జున్కి మద్దతుగా రంగంలోకి దిగారు. ఇప్పటిదాకా కుటుంబం మధ్య ఉన్న ఈ విభేదాల్లోకి రాజకీయ నాయకులు వచ్చి తలో పక్క లాగటం మొదలుపెట్టారు. అల్లు అర్జున్ ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్, ఆయన్ను చూసి కొందరు జెలసీగా ఫీల్ అవుతున్నారు అన్నారు అంబటి. గతంలో ఎన్టీఆర్ను కూడా ఇలాగే ఒంటరిని చేసే ప్రయత్నం చేశారు, కానీ ఏమీ చేయలేకపోయారన్నారు ఆయన. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు, అలాగే అల్లు అర్జున్ని ఎవరూ ఆపలేరు, ఆయనకు మేమున్నామంటూ తమ వైపు పూర్తిగా లాగేసుకునే ప్రయత్నం చేశారు వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు. అల్లు అర్జున్ గారి సినిమా మీద ఎంతమంది దుష్ప్రచారం చేసినా అది పార్ట్ 2 కదా. పుష్పాన్ని చూడకోకుండా ఎవడ ఆపలేదు. నందమూరి తారక రామారావు గారి కుటుంబం జూనియర్ ఎన్టీఆర్ సినిమాను చూడకుండా బహిష్కరించాలని ప్రయత్నం చేశారా? ఆపగలిగారా? ఇక చెన్నై వేదికగా పుష్ప 2 వైల్డ్ ఫైర్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకల్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ గురించి మాట్లాడుతూ, నా ఫ్యాన్స్ అంటే నాకు చాలా పిచ్చబ్బా, వారి కోసం ఎక్కడికైనా వెళ్తా, ఎందాకైనా వస్తా, వారి వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను, మీ ప్రేమకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను అన్నారు. అంటే తను హీరోగా ఎదగటంలో చిరంజీవి కానీ ఆయన కుటుంబం పాత్ర కానీ లేదనే మెసేజ్ ఇచ్చారు అల్లు అర్జున్. దీన్ని చిరంజీవి అభిమానులు ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి మెగా కుటుంబం, అల్లు కుటుంబం మధ్య ఉన్న చిన్న విభేదాల్ని రాజకీయాలు కంప్లీట్గా విడదీశాయి. చూద్దాం, ఈ విభేదాలు మరింత ముదిరి బాహాటంగా విమర్శలు చేసుకునే స్థాయికి వెళ్తాయా, లేక సద్దు మనకి మళ్ళీ సయోధ్య కుదురుతుందా? చూస్తూనే ఉండండి RTV.
వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.